अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। वलैकुम सलाम वरहमतुल्लाहि वबरकातुह। ఓకే. ఇన్షాల్లా ఇప్పుడు మనం అరబీ క్లాస్ वालेकुम अस्सलाम वरहमतुल्लाह। బేసిక్ అరబిక్ కోర్స్ ఇది. అంటే నూరానీ కాయిదా మనం ఇండియా చిన్నప్పుడు ఏదైతే చదువుకున్నామో నూరానీ కాయిదా పేరుతో అదే ఇక్కడ మళ్ళీ చదవబోతున్నాం అనమాట. మీకు తెలుగులో కావాలి అంటే స్లైడ్ నేను తెలుగులో కూడా ఉంది, అది పోస్ట్ చేస్తాను. ఇంగ్లీష్లో మీరు చూసి చదువుకోవాలను అంటే ఇంగ్లీష్లోనే ఉంచుదాము. మీరు ఇంగ్లీష్ చదువుకోగలరా? మాకు తెలుగు తెలుగు అయితే బెటర్ అండి. తెలుగు కావాలి, ఓకే. తెలుగు ఒక నిమిషం ఉండండి, తెలుగులో తీసుకొస్తాను. చిన్నప్పుడు మనం చదువుకున్నాం నూరానీ కాయిదా, అరబీ అక్షరాలు నేర్చుకున్నాము. తర్వాత ఖురాన్ చదవటం నేర్చుకున్నాము. ఆ, ఆ తర్వాత ఆపేసాం దాన్ని, అవునా? ఓకే, తెలుగు ఫైల్ దొరికింది. మీ స్క్రీన్లో ఇప్పుడు నూరానీ కాయిదా అని అరబీలో కనబడుతుంది కదా. ఇది తెలుగులో మనం కాయిదా నూరానియా గురించి ఈరోజు ఇన్షాల్లా మొదటి క్లాసు చేసుకోబోతున్నాం. కాయిదా నూరానియాలో చిన్నప్పుడు మీరేం నేర్చుకున్నారు? అక్షరాలు నేర్చుకున్నారు, హర్కాత్ నేర్చుకున్నారు, వాటిని పదాల్లో ఎలా చదవాలి, తర్వాత వాక్యాలు ఎలా చదవాలి. ఇది చిన్నప్పుడు మీరు నేర్చుకున్న దాంట్లో నేర్చుకున్నది అనమాట. అయితే అక్కడ ఒకటేమో చాలా కాలం అయిపోయింది నేర్చుకుని, రెండోది చిన్నప్పుడు ఏదైతే నేర్చుకున్నామో అది కరెక్ట్గా నేర్చుకున్నామా లేదా, దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, ఈ విషయాలు మనం ఇంతవరకు సరిదిద్దుకోలేదు. ఇప్పుడు
ఆ విషయాన్ని సరిదిద్దుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ పాఠంలో అంటే ఈ 14 వారాల్లో మీరు నేర్చుకుపోయే దాంట్లో మొదట ఆహ్, అరబీ అక్షరాల పరిచయం ఉంటుంది. అంటే మొత్తం అరబీ అక్షరాల పరిచయం, ఎన్ని అక్షరాలున్నాయి అరబీ భాషలో, వాటిని మనం ఎలా చదవాలి? వాటి పేర్లు ఎలా మనం గుర్తించాలి? ఆ అక్షరాన్ని ఎలా చదవాలి? లావుగా చదవాలా? సన్నగా చదవాలా? ఆ అక్షరము బయటికొచ్చే స్థానం ఏమిటి? ఎక్కడి నుంచి ఆ అక్షరం వస్తున్నది? తర్వాత అక్షరానికి ఒక పదంలో వచ్చినప్పుడు అక్షరాన్ని ఎలా గుర్తించాలి? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా గుర్తించాలి? ఒక పదంలో మధ్యలో వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి? చివర్లో వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి? ఇవన్నీ దీంట్లో మనం నేర్చుకోబోతున్నాం. తర్వాత అక్షరానికి శబ్దాన్ని ఇవ్వటానికి ఆహ్, గుణింతాలుంటాయన్నమాట. గుణింతాలంటే ఇక్కడ హరకాత్ అంటారు. జబర్, జేర్, పేష్, దో జబర్, దో జేర్, దో పేష్, జజమ్ ఇది ఉర్దూలో అంటారు. అరబీలో అయితే ఫథా, కస్రా, దమ్మ, ఫతతైన్, కస్రతైన్, దమ్మతైన్ ఇవి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏదైతే ఈరోజు మనం చదవబోతున్నామో ఇది మొదటి పాఠం ఇది. ఇన్షాల్లా మొదలు పెడదాము. దీన్ని హురూఫ్ అల్ హిజాయి ముఫర్రదాత్ అంటే అరబీ అక్షరాలు, విడివిడిగా ఉన్న అరబీ అక్షరాలను ఈరోజు మనం చదవటానికి మనం మొదలు పెడుతున్నాము. ఇందులో ఈ పాఠం యొక్క లక్ష్యము అంటే మొదటి పాఠం యొక్క లక్ష్యం ఏమిటి అంటే ప్రతి అక్షరం యొక్క పేరు మనం తెలుసుకోవాలి. యాక్చువల్ పేరేమిటి? అక్షరం పేరు. ఆ అక్షరాన్ని ఎలా గుర్తించాలి? ఇది మనం ఈరోజు దీంట్లో మనం నేర్చుకుంటున్నాము. తర్వాత అక్షరం యొక్క ఆకారం. కొన్ని అక్షరాలు ఒకే ఆకారంలో ఉంటాయి. కొన్ని అక్షరాలు వేరు వేరు ఆకారాల్లో ఉంటాయి. మరి ఆ ఆకారాన్ని బట్టి అక్షరాన్ని ఎలా గుర్తించాలి? అక్షరాలపై ఉండే చుక్కల సంఖ్య, చుక్కల స్థానము. ఇది అరబీ భాషలో చాలా ముఖ్యమైనదన్నమాట. అంటే అరబీ భాషలో అక్షరాల పైన ఏ అక్షరం పైన ఎన్ని చుక్కలున్నాయి, అక్షరం కింద ఎన్ని చుక్కలున్నాయనేది ఆ అక్షరాన్ని అక్షరానికి గుర్తింపది. ఆకారంలో ఒక్కొక్కసారి అక్షరాలు ఒకే విధంగా ఉంటాయి. కానీ వాటి పైన లేదా కింద ఉండే చుక్కల సంఖ్య, చుక్కల స్థానము ఆ అక్షరాన్ని వేరుగా వేరు పేరు ఇస్తుందన్నమాట. మరి అక్షరాల యొక్క ఉచ్చారణ మూలస్థానం అంటే మఖ్రజ్. మఖ్రజ్ అంటే ఏమిటి ఇక్కడ? అక్షరము బయటికొచ్చే స్థానం అన్నమాట. మన గొంతులో నుండి అక్షరాలు బయటకొస్తాయి గదా! ఆ అక్షరాలు ఏ స్థానం నుంచి బయటకొస్తుంది అనేది మఖ్రజ్ పాయింట్ అది. ఆర్టిక్యులేషన్ పాయింట్ ఇంగ్లీష్‌లో అంటారు. తర్వాత అక్షరాల లక్షణం. లక్షణంలో ఇక్కడ అక్షరము లావుగా చదవాలా? సన్నగా చదవాలా? మోటా పడనా? బారీక్ పడనా? ఇది కూడా మనం ఈ పాఠంలో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అరబీ అక్షరాలు మొత్తం ఎన్ని అంటే, అది కొంతమంది 28 అని చెప్తారు. కొంతమంది 29 అని చెప్తారు. 2 ఆన్సర్స్ కూడా కరెక్టే. ఎందుకంటే మొదటి అక్షరము అలీఫ్ మరియు హంజా చివరి అక్షరము రెండిటిని గనక ఒకే అక్షరం కింద లెక్కిస్తే అక్షరాల సంఖ్య 28 అవుతుంది. అదే అలీఫ్ మరియు హంజా వేరు అక్షరాలుగా లెక్కిస్తే అప్పుడు అక్షరాల సంఖ్య 29 అవుతుంది. అంటే మీరు అలీఫ్‌ని, హంజాని వేరుగా 2 అక్షరాలు అని చెప్పి పరిగణిస్తే అప్పుడు అక్షరాల సంఖ్య 29 అవుతుంది. 2 ఒకటే అంటే 28 అక్షరాలు అవుతాయి మొత్తం. అంటే మీ ఆన్సర్ ఏమై ఉండాలి? మొత్తం అక్షరాల సంఖ్య 28 అని చెప్పినా కరెక్టే. 29 అని చెప్పినా కరెక్టే. ఇక్కడ కొన్ని అరబీ అక్షరాలు మాత్రమే మనం తెలుగులో రాయటం కుదురుతుంది. ఏ భాషకైనా సరే వాటి అక్షరాలు దాని యొక్క మూలం అన్నమాట. ఇంగ్లీష్‌లో అన్ని అక్షరాలు మనం తెలుగులో రాయలేము. అంటే దాని దగ్గరగా సౌండ్ వచ్చే అక్షరాల్ని ఆహ్, దాన్ని మనం రాసుకుంటాం గానీ, ఎగ్జాక్ట్‌గా అదే శబ్దాన్నిచ్చే అదే అక్షరం యొక్క పేరు తెలుగులో మనం రాయలేము. అలాగే తెలుగు అక్షరాల్ని ఇంగ్లీష్‌లో రాయాలంటే అది కూడా కుదరదు. ఆ విధంగానే అరబీ అక్షరాల్ని 28 లేదా 29 అక్షరాల్ని ప్రతి అక్షరాన్ని తెలుగులో రాయాలి అంటే కుదరదు. వాటిలో కొన్ని అక్షరాలు మనం రాయగలము. దానికి సరిపోయే అక్షరాలు తెలుగులో ఉన్నాయి. కొన్ని అక్షరాలు అరబీ అక్షరాలు తెలుగులో రాయటానికి దానికి సరిపోయే అక్షరాలు తెలుగులో లేవు. కాబట్టి మనం కొన్ని అక్షరాలు మాత్రమే తెలుగులో రాయగలము. మిగతా అక్షరాల్ని తెలుగులో మనం రాయలేము. తర్వాత ఆహ్, ఉదాహరణకి ఇక్కడ చూస్తే ఆహ్, ఇది సా, హా, ఖా, దాల్ వీటిని తెలుగులో రాయలేం. మనం చదువుతున్నప్పుడే వీటిని ప్రాక్టీస్ బాగా చేసుకుందాము. కాబట్టి మఖ్రజ్ మరియు సిఫా చాలా ముఖ్యమైనది అరబీ భాషలోని అక్షరాల కోసం.
వాటిని మనం ఒక్కొక్క అక్షరం ఎక్కడైతే తెలుగులో రాయలేమో వాటిని కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీని తర్వాత కొన్ని అక్షరాలు ఆకారంలో ఒకే విధంగా ఉంటాయి. అరబీ అక్షరాలు. ఏ ఏమి తేడా ఉండదు. కానీ వాటి పైన లేదా కింద ఉండే చుక్కల వలన అక్షరం యొక్క పేరు మారిపోతుంది. ఇక్కడ మీ ముందున్న స్లైడ్‌లో చూడండి. బా, తా, సా ఆకారంలో ఇవి ఒక పళ్ళెంలాగా ఉన్నాయి. 3 అక్షరాలు ఒకే ఆకారంలో ఉన్నాయి. కానీ మూడిటి మధ్యన తేడా ఏమిటి? బా కింద ఒక చుక్క ఉంది. తా పైన 2 చుక్కలున్నాయి. సా పైన 3 చుక్కలున్నాయి. ఈ చుక్కల స్థానము, చుక్కల సంఖ్య ఈ అక్షరాల్ని వేరు చేస్తుంది. కాబట్టి మనం కన్‌ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే ఆహ్, దీన్ని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. చుక్క ఎక్కడుంది? ఎన్ని చుక్కలున్నాయి? ఈ రెండిటిని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ముందు ఆకారాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చుక్కల సంఖ్యని, చుక్కల స్థానాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగే అరబీ అక్షరాల యొక్క ఉచ్చారణ మూల స్థలం అంటే మఖ్రజ్. మఖ్రజ్ కూడా చాలా అవసరం ఇది అరబీ అక్షరానికి. మిగతా భాష తెలుగులో గానీ, ఇంగ్లీష్‌లో గానీ అంత ఇంపార్టెంట్ కాదది. కానీ అరబీ భాషలో మాత్రం అక్షరాల యొక్క మఖ్రజ్ తెలుసుకోవటం చాలా ముఖ్యమైన విషయము. అలా తెలుసుకోకపోతే మనం అక్షరాన్ని తప్పుగా ఉచ్చరించే, తప్పుగా పలికే అవకాశం ఉంది. ఇక్కడ ఉదాహరణకు హా, హా రెండిట్లో తేడా ఉంది. హా లైట్‌గా పలుకుతున్నాము. దాని మఖ్రజ్ వేరు. హా దీని మఖ్రజ్ వేరు. అలాగే హంజా. హంజా యొక్క శబ్దము ఆ. ఐన్ యొక్క శబ్దము ఆ. ఆ, ఆ రెండిట్లో కూడా తేడా ఉంది. ఈ పలికే శబ్దాన్ని బట్టి ఈ మఖ్రజ్‌ని బట్టి అక్షరం యొక్క శబ్దం కూడా వేరైపోతుంది. సీన్ సన్నగా పలుకుతాము. మనం మామూలుగా చిన్న సా లాగా. సా ఇది సా, తా, తో లావుగా పలుకుతాం. కాబట్టి మఖ్రజ్ మరియు సిఫాతు అరబీ భాషలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న విషయాలు. వీటిని మనం అలాగే పలకాలి. అప్పుడే అది కరెక్ట్‌గా ఆ పదం పలికిన వాళ్ళం అవుతాం. ఒకవేళ మనం కరెక్ట్‌గా పలకకపోతే అక్కడ తప్పు జరుగుతుంది. అది మంచి విషయం కాదు. మరి ఈ పాఠంలోని అక్షరాలని బాగా గుర్తుంచుకోవాలి. ఇదే ఇప్పుడు మీరేదైతే అటెండ్ చేస్తున్నారో ఈ క్లాస్ వీడియో కూడా ఇన్‌షాల్లా నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి లింక్ గ్రూప్‌లో వేస్తాను. మీకు వీలున్నప్పుడు దాన్ని మరలా చూడండి. మళ్ళీ వచ్చే క్లాస్ లోపల మీరు 1, 2 సార్లు చూసుకుంటే రివ్యూ చేసినట్టు అవుతుంది. మీకు ఇంకా మంచిగా అర్థమయ్యే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత దీంట్లో ఒక యాప్ కూడా ఉంది ప్లే స్టోర్‌లో. మీరు 'కాయిదా నూరానియా విత్ సౌండ్' ఇది గనక ఆహ్, మీరు సెర్చ్ చేసినట్లయితే ఇది ప్లే స్టోర్‌లో మీకు దొరుకుతుంది. యాపిల్ వాళ్ళు ఎఫ్‌జీ 2020 అని సెర్చ్ చేస్తే వాళ్ళకి కూడా ఈ యొక్క ప్లే స్టోర్ యాప్ దొరుకుతుంది. దీనివల్ల లాభం ఏమిటి అంటే మనం ఏదైతే ఈ పుస్తకం చదువుతున్నామో అది పూర్తిగా యాప్‌లో ఉండి మీరు ప్రతి బటన్‌ని మీరు ప్రెస్ చేసినప్పుడు దాని సౌండ్ మీకు వినిపిస్తుందనమాట. అంటే 24/7 24 గంటలు మీతో పాటు టీచర్ ఉన్నట్టే. అలిఫ్ నొక్కితే దాని పేరు అలిఫ్ పలుకుతుంది. బా నొక్కితే బా, తా నొక్కితే తా. దాని శబ్దాన్ని కరెక్ట్‌గా ఇస్తాయి. మీరు దాన్ని చూసుకొని ప్రాక్టీస్ చేయవచ్చు. ఆహ్, అరబీ భాషకు మొదటిసారి మీరు అరబీ భాష గురించి నేర్చుకుంటున్నట్లయితే ఒక ముఖ్యమైన తేడా అరబీ భాషకును, ఇంగ్లీషు, తెలుగు భాషలకు తేడా ఏమిటి అంటే అరబీ భాష ఆహ్, కుడివైపు నుండి మనం మామూలుగా తెలుగు ఎలా రాస్తాం మనం? ఎడమవైపు మొదలుపెట్టి కుడివైపుకి రాస్తాము. కానీ అరబీ భాష కుడివైపు మొదలుపెట్టి ఎడమ వైపుకు రాస్తామనమాట. అంటే లెఫ్ట్ టు రైట్ అనేది మనం మామూలుగా తెలుగులో, ఇంగ్లీష్‌లో రాసే వాక్యాల నిర్మాణం ఆ విధంగా ఉంటుంది. అరబీ భాషలో అయితే రైట్ సైడ్ నుంచి మొదలుపెట్టి, కుడివైపు నుండి మొదలుపెట్టి లెఫ్ట్ సైడ్‌కి పదాలు పోతాయి. అక్షరాలు ఇలాగే రాయాలి. మరియు వాక్యాలు కూడా ఇలాగే ఉంటాయి. మనం చదవటం కూడా ఇలాగే చదువుతాం. అంటే ఇక్కడి నుంచి ఇలా చదువుకుంటూ పోతామనమాట. ఇది అరబీ భాష యొక్క తేడా ఇది. ఇక్కడ మీకు పిక్చర్‌లో ఈరోజు మొదటి పాఠం అన్నాం గదా! మొదటి పాఠంలో ఉన్న అక్షరాలన్నీ ఇక్కడ ఇవ్వబడినాయి. మరి అక్షరాల సంఖ్య 29 లేక 28 లేక 29 అనుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే మీకు అలిఫ్ ఇక్కడుంది. ఇక్కడ హంజా ఉంది. యా ఉంది. ఈ అలీఫ్ మరియు హంజా ఒకే అక్షరంగా తీసుకుంటే టోటల్ 28 అక్షరాలు వస్తాయన్నమాట. ఒకవేళ ఈ 2 వేరువేరుగా తీసుకుంటే 29 అక్షరాలు వస్తాయి. ఇవి 2 ఒకే అక్షరం ఇవి. యా ఆకారంలో ఇలా రావచ్చు. యా ఆకారంలో ఇలా రావచ్చు. ఇవి 2 కూడా ఒకే అక్షరం అన్నమాట. సరే. ఇప్పుడు మొదటగా మనం చూడవలసింది అలీఫ్.
అలీఫ్ అనేది యాక్చువల్‌గా అక్షరం కాదు. ఇది అచ్చుల్లో నుంచి శబ్దాన్ని ఇచ్చే శబ్దానికి పొడిగింపునిచ్చే దీర్ఘం తీయటానికి పనికొచ్చే ఒక ఆహ్, ఆహ్, హ్మ్, దీర్ఘాన్ని తీయటానికి మాత్రమే ఇది పనికొస్తుంది. అలీఫ్ అనే దాన్ని మనము చూస్తే అలీఫ్ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంటుంది. అంటే దీని పైన ఏమీ ఉండదు. దీని క్రింద కూడా ఏమీ ఉండదు. ఎప్పుడు అలీఫ్ అనే అక్షరము పైన, కింద ఎలాంటి చిహ్నాలు లేకుండా జబర్, జేర్, పేష్, దో జబర్, దో జేర్, దో పేష్, జజమ్ అంటే ఫథా, కస్రా, దమ్మ, ఫతతైన్, కస్రతైన్, దమ్మతైన్, సుకూన్ ఇవేమీ లేకుండా ఒంటరిగా మనం అంకెల్లో 1, 2, 3 రాయటంలో 1 ఎలా రాస్తామో ఇది ఎగ్జాక్ట్‌గా అలాగే కనబడుతుంది. ఒక నిలువు గీత. ఇదే అలీఫ్. అది మరి ఒక పదంలో మొదటి అక్షరంగా మీరు అలిఫ్ రాస్తున్నట్లయితే అది ఆహ్, ఈ విధంగా అలిఫ్ ఇక్కడ మొదటి అక్షరంగా వచ్చింది. తర్వాత దీని తర్వాత వచ్చేవన్నీ ఆహ్, తర్వాత అక్షరాలనమాట. ఇక్కడ గీత కనబడుతుంది గదా! ఈ గీత కనపడుతుందంటే మిగతా అక్షరాలు ఇక్కడ వస్తున్నాయి. అంటే అలిఫ్ తర్వాత మిగతా అక్షరాలకు మధ్యన మీరు చూసినట్లయితే గ్యాప్ కనపడుతుందిది. కలిసుందా? గ్యాప్ ఉందా మధ్యలో? అలిఫ్‌కిను తర్వాత వచ్చే అక్షరాలకి గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఎందుకుంది అంటే అరబీ భాషలో 6 అక్షరాలున్నాయి. అవి ఎప్పుడూ కూడా తన తర్వాత వచ్చే అక్షరాల్ని కలుపుకోవు. కలవనివ్వవు. ఆ అక్షరాలు తర్వాత వచ్చే అక్షరాన్ని కలవనివ్వవు. ఉదాహరణకు ఇక్కడ చూడండి. అలిఫ్ తర్వాత నేను మిగతా అక్షరాలు రాస్తున్నా. జాగ్రత్తగా గమనిస్తే మీరిక్కడ అలిఫ్ తర్వాత మీకు గ్యాప్ కనబడుతుంది. కానీ తర్వాత అక్షరాలన్నీ కలిసే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి కలిసి ఉన్నాయి. కానీ అలిఫ్ తన తర్వాత అక్షరంతో కలవట్లేదు. అంటే అలిఫ్ ఎప్పుడూ కూడా తన తర్వాత వచ్చే అక్షరాన్ని కలుపుకోదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మరి అలిఫ్ మధ్యలో వచ్చినప్పుడు అంటే అలిఫ్ కంటే ముందు కొన్ని అక్షరాలున్నాయి. అలిఫ్ తర్వాత కొన్ని అక్షరాలున్నాయి. మరి అటువంటప్పుడు ఏంటి పరిస్థితి అంటే అలిఫ్ తనకంటే ముందు వచ్చే అక్షరాలతో కలుస్తుంది. ఇక్కడ ఆహ్, దీనికంటే ముందు కొన్ని అక్షరాలున్నాయి. తర్వాత అలిఫ్ వచ్చింది. ఇక్కడ చూడండి అలిఫ్‌కును ముందు అక్షరాలకి గ్యాప్ ఏమి కనబడట్ల. కలిసున్నాయి ఇప్పుడు. కానీ దీని తర్వాత మళ్ళీ అక్షరాలొస్తే అలిఫ్ తన తర్వాత వచ్చే అక్షరంతో కలవట్లేదు. ఇదే మాట ఇక్కడ మీకు చెప్పడం జరిగిందనమాట. ఈ మధ్యలో ఉన్న ఇది చూసినట్లయితే అలిఫ్ తన ముందొచ్చే అక్షరంతో కలుస్తున్నది. తన తర్వాత వచ్చే అక్షరంతో ఇది కలవట్లేదు. ఇది మధ్యలో వచ్చినప్పుడు. మరి అలిఫ్ చివరగా వచ్చినప్పుడు అంటే తన ముందున్న అక్షరాలతో కలుస్తున్నది. తన తర్వాత వచ్చే అదే చివరి అక్షరం కాబట్టి ఇంక దాని తర్వాత ఏమీ ఉండవు. అంటే అలీఫ్ యొక్క ప్రత్యేకమైన గుణం ఏమిటి? రైటింగ్‌లో అది ఎప్పుడూ కూడా తన ముందొచ్చే అక్షరంతో కలుస్తున్నది. తన తర్వాత వచ్చే అక్షరాలతో కలవదు. ఇలాంటి 6 అక్షరాలున్నాయి. వాటిలో మొదటి అక్షరము మన ముందుకొచ్చింది ఈరోజు. అదేమిటి? అలీఫ్. దీని పేరు మనం అలీఫ్ అని దీర్ఘం తీయకూడదు. అలీఫ్. ఆ లిఫ్. తెలుగులో ఇది చక్కగా రాయొచ్చు. అందుకనే మేము మీ ముందు ఇక్కడ తెలుగులో రాయటం జరిగింది. దీని మీద ఏమైనా డౌట్ ఉందా? అలిఫ్ యాక్చువల్‌గా శబ్దాన్ని ఇవ్వదు. అక్షరం కాదది. కానీ ఆహ్, ఇది మరియు హంజా రెండిటిని మనం కలిపితేనే ఒక అక్షరం అవుతుందనమాట. హంజాకు శబ్దం ఉంది. హంజాకు హరకతులున్నాయి. హంజా పలకటానికి అది ఒక పదంలో మొదటి అక్షరంగా కూడా వస్తుంది. కానీ అలిఫ్ అనేది ఎప్పుడు కూడా మొదటి అక్షరంగా రాదు. దానికి శబ్దం సొంతంగా లేదు. అది ఆహ్, అది దీర్ఘంలో అంటే మద్ చేయటంలో, దీర్ఘం తీయటంలో అది పనికొస్తుంది. మరియు ప్లూరల్‌గా మార్చటంలో గ్రామర్‌లో అది పనికొస్తుంది. ఇది అలిఫ్ గురించి. ఇక బా, తా, సా ఈ మూడిటి గురించి మనం చూద్దాం. బా అనేది బా అక్షరము, తా అక్షరము మరియు సా అక్షరము. ఈ 3 మీరు చూస్తే ఆకారంలో ఎగ్జాక్ట్‌గా ఒకే విధంగా కనబడుతున్నాయి. తేడా కనబడుతుందా? ఆకారంలో తేడా కనబడుతుందా? లేదు. బా ఇలాగా పళ్ళెంలాగా ఉంది. తా కూడా పళ్ళెంలాగానే ఉంది. సా కూడా పళ్ళెంలాగానే ఉంది. ఉదాహరణకు మనం ఇంట్లో టిఫిన్ చేయటానికి, మధ్యాహ్నం భోజనం చేయటానికి, రాత్రి భోజనం చేయటానికి పళ్ళెం వాడతాము. పళ్ళెం ఆకారంలో ఒకే విధంగా ఉంటుంది. కానీ పొద్దున దాంట్లో పెట్టుకునేదేంటి? టిఫిన్ పెట్టుకుంటాం దాంట్లో. మధ్యాహ్నం పెట్టుకునేది భోజనము. అంటే అన్నం, కూర అవన్నీ పెట్టుకుంటాం. రాత్రి కూడా మనం చపాతీలు, కూర ఏమైనా ఉంటే పెట్టుకుంటాం. అంటే పళ్ళెం అదే. కానీ దాంట్లో మనం వాడుతున్న విషయాలు, తినటానికి వేసుకుంటున్న విషయాలు వేరు వేరుగా ఉన్నాయి.
ఇక్కడ పళ్ళెం లాగానే ఆకారం ఒకే విధంగా ఉంది. ఇది బా, తా, సా అనేది పళ్ళెం లాగానే ఉంది. కానీ దీనిలో చుక్కల స్థానము, చుక్కల సంఖ్య వేర్వేరుగా ఉంది. అందుకనే అది వేర్వేరు పేర్లతో పిలువబడుతుంది. ఇక్కడ మనం బా కింద ఒక చుక్క ఉంది. అందుకనే దీన్ని బా అంటున్నాము. పైన 2 చుక్కలు ఉన్నాయి. దీన్ని తా అంటున్నాము. 3 చుక్కలు ఉన్నాయి. ఇది సా. ఇక్కడ తెలుగులో మనం బా చక్కగా రాయొచ్చు. తెలుగు అక్షరాలు పా, ఫా, బా, బాలో బా ఏదైతే ఉందో అదే అక్షరము ఇక్కడ మన దీని పేరు కూడా బా. ఎగ్జాక్ట్‌గా ఇది మ్యాచ్ అవుతుంది. తా అనేది 2 చుక్కల తా మరియు తెలుగులో ఉన్న తా, థా, దా, ధాలో తా ఈ 2 ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతున్నాయి. అంటే బా అనే అక్షరాన్ని, తా అనే అక్షరాన్ని మనం తెలుగులో రాయగలుగుతున్నాం. అలిఫ్ కూడా రాయగలుగుతున్నాం. కానీ 3 చుక్కలున్న సా అక్షరాన్ని తెలుగులో రాయటానికి మనం తెలుగులో అక్షరాలు లేవన్నమాట. సా రాయటానికి ఇది చిన్న సా తీసుకున్నా, మెలికి సా తీసుకున్నా, లేకపోతే షా తీసుకున్నా ఈ 3 కూడా దీని శబ్దానికి సరిగ్గా సూట్ అయ్యే అక్షరాలు కావవి. అందుకని దీన్ని మనం తెలుగులో రాయకుండా దీని శబ్దం ఎలా తీయాలో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ బా అనే అక్షరం యొక్క మఖ్రజ్, బా అక్షరం యొక్క మఖ్రజ్ ఏమిటి? ఇవన్నీ మనం మనం 28 లేదా 29 అక్షరాలు వచ్చే ఆర్టిక్యులేషన్ పాయింట్లు, మఖ్రజ్ స్థానాలన్నమాట. అంటే అక్షరం బయటకొచ్చే స్థానాలు. దీంట్లో ఇది మన గొంతులో కింద చూసినట్లయితే చిన్నగా గుంట కనబడుతుంది. ఒకసారి చూసుకోండి, గుంట చిన్న గుంటలాగా ఉంటుంది గొంతు కింద. ఇక్కడ వరకు ఇక్కడి నుండే మనకు చివరి అక్షరం వస్తుంది దీని దగ్గరలో. దీనికంటే కింద అంటే గొంతు కింద ఇక ఏ అక్షరము రాదు. ఏ అక్షరము ఇక్కడి నుంచి మనం పలకడానికి ఏ అక్షరం ఇక్కడ ఉండదన్నమాట. ఏ భాషలో అయినా సరే మన అక్షరాలన్నీ, మనం పలికే అక్షరాలు, మనం పలికే మాటలు, మనం చెప్పే మాటలు ఇవన్నీ ఈ గుంట పైనుండి మొదలుపెట్టి మన పెదవుల వరకు ఈ మధ్యలో నుండే వస్తాయి. ఏ భాషలోని అక్షరాలైనా సరే. ఇక్కడి నుంచి కింద ఏమైనా శబ్దాలు వస్తున్నాయి అంటే పొట్టలో నుంచి వచ్చే శబ్దాలు. అవి అక్షరాలు కాదు, వేరు వేరు శబ్దాలు వస్తాయి. కానీ అక్షరాలు కాదవి. మాటలు కాదు, పదాలు కాదు. పదాలు, అక్షరాలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి? ఈ చిన్న గుంట ఏదైతే ఉందో గొంతు కింద అక్కడి నుంచే మొదలవుతాయి పెదవుల వరకు. ఈ లోపలే మనకు అక్షరాలు వచ్చేవన్నీ దీంట్లో నుంచే వస్తాయి. మరి ఇక్కడ బా అక్షరం యొక్క మూల స్థానము అంటే మఖ్రజ్ స్థానం ఏమిటి అంటే ఈ 2 పెదవులు అన్నమాట. మీరు చేత్తో ఒక పెదవిని గట్టిగా పట్టుకొని బా అని చెప్పడానికి ప్రయత్నం చేయండి. పలకలేరు మీరు. అంటే మీరు బా పలకాలి అంటే 2 పెదవులు కలిస్తేనే బా శబ్దం వస్తుంది. రెండిట్లో ఒక పెదవి మీరు యాక్సిడెంట్‌లో బై మిస్టేక్ ఎవరినైనా ఒక పెదవి లేకపోయినట్లయితే అతను బా పలకలేడు. అతను నోట్లో నుంచి బా అనే శబ్దం రాదు. ఎందుకంటే అతని దగ్గర ఒకే పెదవి ఉంది. ఒక పెదవితో బా అక్షరం పలకలేము. ఇక్కడ 4 అక్షరాలు ఉన్నాయి పెదవుల నుండి వచ్చేవి. వాటిలో ఈరోజు మనం చదివేది మొదటి అక్షరము. ఇది బా. ఈ 2 పెదవులు కలిపి నిదానంగా విడిచిపెట్టాలి. 2 పెదవులు కలిపేటప్పుడు శబ్దం తీయకూడదు. ముందు ఫస్ట్‌గా కాన్సంట్రేట్ చేయండి. 2 పెదవుల్ని చక్కగా కలిపి ఒక సెకండ్ వరకు ప్రశాంతంగా అలాగే ఉండండి. తర్వాత రెండిటిని విడదీస్తూ అంటే ఈ పెదవులను విడదీస్తూ మీరు అక్షరం యొక్క శబ్దాన్ని బయటికి తీయండి. అప్పుడు ఇది కరెక్ట్‌గా వస్తుంది. మరి పా, ఫా, బా, భాలో భా అనేది మనం ఒత్తి పలుకుతాము. బా అనేది ఒత్తి పలకము. ఇక్కడ మన ముందు ఉన్న అక్షరము బా. భా కాదు బా. కొంచెం జాగ్రత్తగా దీన్ని గమనించండి. బా 2 పెదవులు కలిపి జాగ్రత్తగా దాన్ని రిలీజ్ చేయాలి. అప్పుడు ఈ అక్షరాన్ని మనం కరెక్ట్‌గా మనం పలికినట్టు అవుతుందన్నమాట. రెండో విషయం సిఫాత్. సిఫాత్ అంటే దాని యొక్క లక్షణం. ఇది లావుగా పలికే అక్షరమా? సన్నగా పలికే అక్షరమా? బా అనేది సన్నగా పలికే అక్షరం. సన్నగా పలకటం అంటే మన నోటిని మనం చిరునవ్వు నవ్వుతున్నప్పుడు ఎలాగైతే మనం నోటిని ఓపెన్ చేస్తామో ఆ విధంగా మనం పలకాలి. అంటే మన నోటిని ఈ విధంగా ఓపెన్ చేయాలి. బా. ఇలా మనం ఓపెన్ చేసాం బా. ఇది లావుగా వస్తుంది శబ్దం. పైకి కిందకి ఓపెన్ చేస్తే ఏ అక్షరమైనా సరే లావుగా వస్తుంది శబ్దము. బా ఇది తప్పు. బా ఇది కరెక్ట్. బా. నోటిని మనం 2 లెఫ్ట్ రైట్‌కి ఓపెన్ చేయాలన్నమాట. అంటే బా అనే శబ్దము తెలుగులో చక్కగా మనం రాయటానికి, దాని పేరు గుర్తు పెట్టుకోవడానికి మనకు తెలుగు అక్షరం ఉంది కాబట్టి దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మరి 2 విషయాలు మనం నేర్చుకున్నాం. దీని మఖ్రజ్ పాయింట్ ఏమిటి? ఇది
దీని లక్షణం ఏమిటి? అంటే సన్నగా చదవాలా? లావుగా చదవాలా? ఇక మూడో విషయంలో కలిపి రాత. ఇప్పుడు 4 పొజిషన్స్‌లో దీని అక్షరాన్ని మనం గుర్తించాలి. ఎలా గుర్తిస్తాం మనం? బా అనే అక్షరాన్ని ఒంటరిగా మనం రాస్తున్నప్పుడు ఇది ఒక చిన్న గీత ఇక్కడి నుంచి మొదలుపెట్టాలి మీరు. ఇక్కడి నుంచి మొదలుపెట్టి నిదానంగా ఇలా కింద తీసుకొచ్చి ముందుకు తీసుకువెళ్ళి ఇలా తీసుకోండి. ఇక్కడ చూస్తే ఆహ్, ఈ గీత పైన ఉండాలా? గీత కింద ఉండాలా? అనే దానికి మనం అర్థం చేసుకోవటానికి ఒక రెడ్ లైన్ తీసుకొచ్చానిప్పుడు. ఈ రెడ్ లైన్ ఇది ఏంటిది? మన లైన్‌లనమాట. మన పేపర్ మీద ఉండే లైన్‌లు. ఈ అక్షరం చూసినట్లయితే అక్షరం ఆకారం మొత్తం పైనే ఉంది. కానీ చుక్క మాత్రం లైన్ కింద ఉంది. ఇలాగే మనం రాసేటప్పుడు కూడా మనం మొత్తం అక్షరం పైన రాసి చుక్క కూడా పైన రాస్తే తప్పవుతుందది. మనం కేవలం అక్షరం యొక్క ఆకారం పైన ఉంచి, చుక్క కింద మనం కనపడేటట్టు పెట్టాలి. అప్పుడు ఇది అక్షరాన్ని మనం కరెక్ట్‌గా రాస్తున్నామనమాట. మళ్ళీ చెప్తున్నాను. రిపీట్ చేస్తున్నాను. రాయటానికి మొట్టమొదట మనం చిన్న ఇక్కడ వంపు తీసుకోవాలి. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఒక స్ట్రెయిట్ గీత. ఇక్కడి నుంచి ఇలాగా స్ట్రెయిట్ గీత. ఇలా తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తూ పైకి తీయాలి దీన్ని. వంపు చేయాలి. ఇక్కడ రెండో వంపు ఇది. ఇది స్ట్రెయిట్ గీత. ఇక్కడ వంపు లేదు. కార్నర్‌గా ఉంటుంది ఇది. ఇక్కడ వంపు ఉంది. ఒక రౌండ్ లాగా వంపు ఉంది. తర్వాత కింద చుక్క పెట్టాలి. ఇది ఒంటరిగా మనం రాయటానికి ఇలా రాస్తామనమాట. మరి ఒక పదంలో మొదటి అక్షరం వస్తే అంటే ఒక 3, 4 అక్షరాలున్న ఒక పదం ఉంది. దాంట్లో మొదటి అక్షరము వచ్చింది. అది ఎలా రాయాలి? దీన్ని ఇక్కడి వరకు కట్ చేసేసామనుకోండి. మొదటి భాగం ఏదైతే ఉంటుందో అదే భాగం ఇక్కడ మీకు కనబడుతుంది. అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు వెళ్లారు మీరు. కింద చుక్క పెట్టారు. అది పదంలో మొదటి అక్షరం అన్నమాట. దీని తర్వాత ఏం చేస్తున్నారు? ఇక్కడ వేరే అక్షరాలు ఇక్కడ జాయిన్ చేస్తున్నారు. అంటే అలిఫ్ లాగా గ్యాప్ ఇవ్వకుండా వెంటనే వేరే అక్షరం ఇక్కడ చేరిపోతుంది. జాయిన్ అవుతుంది. అలిఫ్ విషయంలో అది తన తర్వాత వచ్చే అక్షరాన్ని జాయిన్ చేయటానికి అవకాశం ఇవ్వట్లేదు. కానీ విషయంలో అలా కాదు. ఎప్పుడు కూడా తన తర్వాత వచ్చే అక్షరానికి జాయిన్ అయ్య తన తర్వాతి అక్షరం జాయిన్ అవ్వటానికి అవకాశాన్ని ఇస్తుంది. మరి మధ్యలో వచ్చినప్పుడు దీనికంటే ముందున్న అక్షరము, దీని తర్వాత వస్తున్న అక్షరాలు 2 కూడా బాతో జాయిన్ అవుతున్నాయి. మరి దీన్ని గుర్తుపట్టాలి అంటే మన దగ్గర 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఈ చిన్న గీత, రెండోది చిన్న చుక్క అన్నమాట. ఈ రెండిటిని చూస్తే ఈ విధంగా చూస్తే ఇది అని మీరు గుర్తించాలి. ఇక్కడ ఆకారం ఈ చిన్న గీత ఉంది ప్లస్ చుక్క ఉంది. ఇక్కడ కూడా చిన్న గీత ఉంది, చుక్క ఉంది. మధ్యలో వచ్చినప్పుడు కూడా చిన్న గీత మరియు చుక్క. ఇక్కడ చూస్తే మరి పూర్తిగా ఉన్నది, కింద చుక్క ఉంది. ఈ 4 ఆకారాలు మీరు చూస్తే ఒక విషయం మీరు గుర్తించాలి ఇక్కడ. అనేది ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పదంలో చివరి అక్షరంగా వచ్చినప్పుడు ఆకారం ఒకే విధంగా కనబడుతుంది. మరి ఇక్కడ మధ్యలో వచ్చినప్పుడు మొదటి అక్షరంగా వచ్చినప్పుడు మధ్యలో వచ్చినప్పుడు ఆకారం ఒకే విధంగా కనబడుతుంది. అంటే 2 ఆకారాలు కలిగి ఉంది బేసిక్‌గా. ఒంటరిగా ఉన్నప్పుడు చివరి అక్షరంగా ఉన్నప్పుడు ఒక ఆకారం కలిగి ఉంది. మొదటి అక్షరంగా వచ్చినప్పుడు మధ్యలో వచ్చినప్పుడు ఒక ఆకారాన్ని కలిగి ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే ఆకారము విషయంలోను, విషయంలోను కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. కొనసాగుతుంది. విషయంలో మనం ఏదైతే ఆకారం ఎలా మారుతుందో చూసామో, తాలో కూడా అలాగే ఆకారం ఎగ్జాక్ట్‌గా అలాగే మారుతుంది. కాకపోతే బాలో కింద చుక్క ఉన్నది. విషయంలో అసలు కింద ఏమి చుక్క మీకు కనపడదు. అక్షరం మొత్తం పైనే ఉంది. కింద అసలు ఏమీ లేదు. అక్షరం యొక్క ఆకారము పైనే ఉంది. దానిపైన వచ్చే చుక్కలు పైనే ఉన్నాయి. కింద ఏమన్నా కనబడుతుందా? ఏమీ కనబడట్లేదు. ఇక్కడ విషయంలో ఒక చుక్క కింద కనబడితే, విషయంలో ఏమీ కింద కనబడట్లేదు. రెండోదేమిటి అంటే, మనం తెలుగులో రాస్తున్నప్పుడు ఇక్కడ 2 రౌండ్ యొక్క వృత్తాకారాలు ఉన్నాయి. ఈ రెండిటిని మీరు 2 చుక్కలు అని చెప్పి మీరు జ్ఞాపకం పెట్టుకున్నారనుకోండి, పైన 2 చుక్కలు ఉంటాయనేది మీకు తేలిగ్గా గుర్తుంటుంది. అంటే ఇక్కడ మనం రాస్తున్నప్పుడు ఇక్కడ 2 సర్కిల్స్ రాస్తున్నాము. ఇక్కడొక సర్కిలు, ఇక్కడొక సర్కిలు. మన 2 కళ్ళలాగనమాట. మనకు 2 కళ్ళున్నాయి. ఇక్కడ కూడా 2 కళ్ళు మనం పెడుతున్నాము. ఇదే విషయము విషయంలో కూడా 2 చుక్కలు మనం పెడుతున్నాము.
తా అనేది మన 2 సర్కిల్స్ ఉంటాయి తెలుగులో. అలాగే అరబీలో తాకు 2 చుక్కలుంటాయి. దీనికి పోలిక చేసుకుంటే గుర్తుపెట్టుకోవటానికి మీకు తేలిగ్గా ఉంటుంది. మరి రాయటం విషయంలో ఇది ఎగ్జాక్ట్‌గా ఇలాగే ఉంది. మరి దీని యొక్క మఖ్రజ్ ఏమిటి అంటే చూడాలి కదా! మఖ్రజ్ చూసినట్లయితే ఇక్కడ తా అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడున్న అక్షరం ఇది. ఎలా వస్తది దీని శబ్దము? మన నాలుక అంచు అంటే మొదట నాలుక యొక్క ముందున్న అంచనమాట. దీన్ని తీసుకొని వెళ్ళి పైపంటి వెనుక భాగాన అంటే మసోడా అంటారు కదా! ఎక్కడైతే ఈ చిగురు మొదలవుతుందో ఈ నాలుక అంచు తీసుకొని వెళ్ళి పైన ఇక్కడ తగిలిచ్చి ఒక సెకండ్ కోసం మీరు అలాగే ఉంచి మీరు ఆగిపోండి. నేర్చుకున్నప్పుడు ఈ ప్రాక్టీస్ చేయాల్సొస్తది. నాలుక అంచు నాలుక పల్చగా ఉంచాలి. లావుగా ఉంచకూడదు. నాలుక పల్చగా ఉంచి ఈ నాలుక అంచు మాత్రం పైపంటి వెనుక భాగాన చిగురు దగ్గర టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత తా తా శబ్దాన్ని తీస్తూ నాలుకను వెనక్కి తీయాలి. తా తా ఇది యాక్చువల్ మఖ్రజ్ అన్నమాట. మరి తా లావుగా చదివే అక్షరమా? సన్నగా చదివే అక్షరమా? ఇది సన్నగా చదివే అక్షరము. అలిఫ్ సన్నగా చదువుతున్నాం. బా సన్నగా చదువుతున్నాం. తా కూడా సన్నగా చదివే అక్షరాలు. అరబీ భాషలో మొత్తం 7 అక్షరాలున్నాయి. 28 లేదా 29 అక్షరాలలో 7 అక్షరాలు మాత్రమే లావుగా చదవాలి. మిగతా అక్షరాలన్నీ సన్నగానే చదవాలి. సన్నగా చదవటానికి మనం నోటిని వెడల్పుగా మనం ఓపెన్ చేస్తున్నాం. తా తా అంటే నేను పైకి కిందకి ఓపెన్ చేశాను. తా ఇది లావుగా వచ్చింది శబ్దం. లావుగా కాదు మనం చదవాల్సింది, సన్నగా చదవాలి. తా 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 తాలో మనం తా అనేది సన్నగానే శబ్దం వస్తుంది. అదే శబ్దం ఇక్కడ తా అక్షరానికి కూడా ఇవ్వాలన్నమాట. అంటే 3 అక్షరాలు ఇప్పుడు మనం నేర్చుకున్నాం. అలిఫ్, బా, తా. అలిఫ్, బా, తా. ఇక 4వ అక్షరంలో సా. మొదట దీని మఖ్రజ్ చూద్దాం. మఖ్రజ్ ఇక్కడ నాలుక అంచు పై పంటి కింది భాగాన్ని తగిలించాలి. రెండో పద్ధతి ఏమిటి అంటే నాలుక మొత్తం బయటికి తీసేయండి. బయటికి తీసేసి పై పన్ను తీసుకొచ్చి నాలుక మీద పెట్టండి. ఆ తర్వాత నాలుక పల్చగా ఉంచాలి. లావుగా ఉంచకూడదు. పల్చగా ఉంచాలి. ఆ తర్వాత నిదానంగా నాలుక వెనక్కి తీసుకుంటూ మీరు శబ్దాన్ని బయటికి తీయండి. ఫా 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 సమర్ సలాస సా సా బహస్ బహస్ హదీస్ సా సా సా. ఇది సా కాదు, షా కాదు, సా కాదు. వేరే శబ్దం ఇది. సా సలాస సా సలాస. నాలుక అంచు పైపంటి కింది భాగాన తగిలిస్తూ మనం వెనక్కి తీయాలి. దీనికి ప్రాక్టీస్ అవసరం. అది మనం క్లాసుల్లో ఇన్షాల్లా చేద్దాం. ఇక్కడ మరి లావుగా చదవాలా? సన్నగా చదవాలా? ఇది సన్నగా చదివే అక్షరం. సా అనేది మనం సన్నగా చదివే అక్షరం. ఇది లావుగా చదివే అక్షరం కాదు. దీని శబ్దము సన్నగా రావాలి. బారిక్ పడనే వాలా హర్ఫ్. ఈరోజు పాఠంలో మనం నేర్చుకుంటున్న 4 అక్షరాలు కూడా సన్నగా చదివే అక్షరాలే. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయటంలో కూడా తేలిగ్గానే ఉంటుంది. రాతలో బా, తా ఎలాగైతే రాస్తున్నామో సా కూడా ఎగ్జాక్ట్‌గా అదే విధంగా రాయాలి. అంటే అక్షరం మొత్తం తాకును, సాకును చాలా దగ్గర పోలికలున్నాయి. ఇక్కడ 2 చుక్కలుంటే సా విషయంలో 3 చుక్కలు పెట్టాలి. అరబీ భాషలో 3 చుక్కలొచ్చే అక్షరాలు రెండే 2 ఉన్నాయి. ఆ రెండిట్లో సా ఒకటి అన్నమాట. అలిఫ్, బా, తా, సా. సాకును, తాకును చాలా దగ్గర పోలికలున్నాయి. తా పైన 2 చుక్కలుంటే సా పైన 3 చుక్కలున్నాయి. దీన్ని తెలుగులో రాయలేదు. ఎందుకంటే ఇది తెలుగులో రాయటానికి సరిపడా అక్షరాలు తెలుగు భాషలో లేవు. మిగతా దాంట్లో బా మనం రాయగలిగాం, తాను రాయగలిగాం, అలిఫ్ కూడా రాయగలిగాం. మరి ఈరోజు పాఠంలో ఈ లైన్‌తోనే మనం ఆపుదాము. నేను చదువుతాను. మీరు కూడా చదవండి. తర్వాత మీరు ఒక్కొక్కళ్ళు దీన్ని రిపీట్ చేస్తారు గానీ. అలిఫ్, అలిఫ్, అలిఫ్ చదివేటప్పుడు పై పన్ను తీసుకొచ్చి ఈ యొక్క కింది పెదవి మీద తగలాలి. ఇది తీసుకొచ్చి ఇక్కడ తగలాలన్నమాట. అలిఫ్, 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 బా, తా, ఫా, జీమ్.
జీమ్ ఈరోజు చదవట్లేదు, రేపు వచ్చే క్లాస్లో చదువుదాం. అలిఫ్, బా, తా, సా. అలిఫ్, బా, తా, సా. అలిఫ్, బా, తా, సా. అలిఫ్, బా, తా, సా. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ మీకు ఏ అక్షరం కనబడుతుంది? అలిఫే అలిఫానా అలిఫ్ కాదా? అలిఫ్ 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 కనబడుతుంది. ఇక్కడ అలిఫ్ ఇక్కడ అలిఫ్ కూడా అలిఫ్ కనబడుతుంది. ఇక్కడ పదంలో మధ్యలో వచ్చింది అలిఫ్. ఇక్కడ పదంలో మొదటి అక్షరంగా అలిఫ్ ఉంది. రెండిట్లో చూస్తే అలిఫ్ తన తర్వాత అక్షరంతో కలవట్లేదు, గ్యాప్ ఇస్తుంది. ఇక్కడ కూడా అలిఫ్ తన తర్వాత అక్షరంతో కలవట్లేదు, గ్యాప్ ఉన్నది. ఈ అక్షరం కూడా నిటారుగా ఒకే గీతలాగా ఉంది. ఈ అక్షరం కూడా ఒకే నిటారుగా గీతలాగానే ఉంది. ఈ అక్షరానికి పోలిక ఏమిటి అంటే రెండూ నిటారుగానే ఉన్నాయి. అలిఫ్ అనేది తర్వాత అక్షరంతో కలవదు. లామ్ ఈ అక్షరం తర్వాత మనం చదువుతాము. ఇదైతే తర్వాత అక్షరంతో కలుస్తుంది. కాబట్టి మీరు కలిపిరాతలో కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే అలిఫ్ ఎప్పుడు కూడా తన తర్వాత అక్షరంతో కలవదు. ఇది బండ గుర్తు అనమాట. దీన్ని ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ అక్షరాలు మీరు చూస్తున్నప్పుడు మొదటి అక్షరం ఇక్కడ ఏం కనబడుతుంది? ఇక్కడ కింద ఒక చుక్క ఉంది, ఇక్కడ వంపు కూడా ఉంది. ఈ రెండు ఉంటే ఇది ఏమైపోయింది? బా బా. సరేనా? తర్వాత ఇక్కడ హంజా, ఇది పైన చిహ్నం ఉంది, అందుకని దీన్ని అలిఫ్ అని చెప్పలేదు. అలిఫ్ 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 హంజాతో అని కలుస్తుందని చెప్పారు కదా. అలిఫ్ హంజాతో కలుస్తుంది, కానీ అలిఫ్ అని పేరు పెట్టి పిలిచినప్పుడు అలిఫ్ ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. అలిఫ్ ఆల్వేస్ అలోన్. అలిఫ్ పైన కింద ఎలాంటి చిహ్నాలు ఉండకూడదు. ఇక్కడ పైన ఒక చిహ్నం కనబడుతుంది, కాబట్టి దీన్ని అలిఫ్ అని పిలవం, దీన్ని హంజా అని పిలుస్తాము. అలాగే ఇక్కడ కూడా అలిఫ్ పైన ఒక చిహ్నం కనబడుతుంది, కాబట్టి ఇది అలిఫ్ కాదు, దీని పేరు హంజా. ఇది కూడా అలిఫ్ కాదు, దీని పేరు హంజా. మరి ఇది నిటారుగా గీతలాగానే ఉంది, మరి అలిఫ్ అవుతుందా? ఇది లేదు. ఇది అలిఫ్ కాదు, ఎందుకంటే దీని తర్వాత అక్షరంతో ఇది కలుస్తున్నది. ఇక్కడ ఇది తర్వాత అక్షరంతో కలుస్తున్నది, అందుకని అలిఫ్ కాదనమాట. ఇది అలిఫ్ ఎప్పుడు తర్వాత అక్షరంతో కలవదు. క్లియరేనా? ఓకే. ఎస్, క్లియర్. ఓకే. రిక్వెస్ట్ ఏమిటి అంటే మీరు మైక్ ఓపెన్ చేసి 4 అక్షరాలు చదవాలి. మొదట ఎవరున్నారు? ये सुने जाता रहेगा. అలిఫ్. अलिफ అలీఫ్ అని దీర్ఘం తీయకూడదు, అలిఫ్. अलिफ అలిఫ్ ఒక్కొక్కళ్ళు చదవండి. చదవమ్మా. अलिफ अलिफ बा ता सा. వెరీ గుడ్. మహమ్మద్ ఖాన్ గారు. అలిఫ్ బా తా సా. వెరీ గుడ్. తర్వాత చదవండి. మీ పేరు ఎఫ్ ఫారూక్ అని రాసి ఉంది, కరెక్టేనా? చదవండి. అలిఫ్ బా తా సా. వెరీ గుడ్. మహేష్ గారు. మహేష్ గారు ప్రయత్నం చేస్తారా? అలిఫ్ బా తా సా. వెరీ గుడ్ అండి. ఈ 4 అక్షరాలు ఈరోజు మనం చదువుకున్నాం. మనం ఈ మొత్తం పాఠంలో మొదటి పాఠంలో మనం నేర్చుకుంటున్నది ఏమిటి అంటే కేవలం అక్షరం పేరు మాత్రమే. దీని శబ్దాన్ని మనం చదవట్లేదు. శబ్దం రావాలి అంటే గుణింతాలు కావాలి. అంటే తలకట్టు, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం. అలాగే మన అరబీ భాషలో జబర్, జేర్, పేష్ అంటారు ఉర్దూలో. అరబీలో ఫథా, కస్రా, దమ్మా, ఫతతేన్, కస్రతేన్, దమ్మతేన్, సుకూన్. ఇవి చిహ్నాలు అనమాట. ఈ పైన చిహ్నాలు చూస్తున్నారు కదా, ఈ చిహ్నాలు అక్షరానికి శబ్దాన్ని ఇస్తాయి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది ఈ పాఠంలో మొదటి పాఠంలో కేవలం అక్షరం పేరు నేర్చుకుంటున్నాం. అక్షరం పేరు నేర్చుకున్న తర్వాత దానికి శబ్దాన్ని ఇవ్వటానికి మనం హరకాత్ అంటారు వీటిని. హరకాత్ని మనం నేర్చుకుంటాం. ఓకేనా? ఓకే. మరి 5:30 అవుతుంది. మరి ఈరోజు క్లాసు ఇక్కడితో ఆపుదాము.
వచ్చే వారం మరి ఇలాగే మొదటి పీరియడ్ అబ్దుల్లాబాయిది ఉంటుంది 4 o'clock 4 నుంచి 4:45 వరకు. తర్వాత 4:45 to 5:30 నేను తీసుకుంటాను అరబీ. రేపు కూడా మీకు హదీస్ క్లాస్ ఉంటుంది ప్లస్ ఫిక్ క్లాస్ ఉంటుంది. సేమ్ టైంలో గ్రూప్లో మెసేజ్ పెడదాం. మీరు ఇన్షాల్లా. మార్నింగ్ అటెండ్ అయ్యారా ఈరోజు? అర్థమయ్యాం సార్. అయ్యాము. ఓకే. అంటే మీకు ఇది డబల్ క్లాస్ అవుతుంది. యాక్చువల్గా ఇండియాలో జుమా నమాజ్ టైంతో క్లాష్ అవుతుందని కొంతమంది రిక్వెస్ట్ పెట్టారు. అందుకనే ఈవినింగ్ కూడా పెడదాము అని చెప్పి మేము ఆలోచించాం అనమాట. మార్నింగ్ ఎవరన్నా అటెండ్ చేయలేకపోతే ఈవినింగ్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఫస్ట్ లెవెల్ వాళ్ళకే ఈ అవకాశము. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ వాళ్ళకి మార్నింగ్ మాత్రమే క్లాసులు ఉంటాయి. ఈవినింగ్ వాళ్ళకి ఏమీ ఉండవు. ఇది కేవలం ఫస్ట్ లెవెల్ వాళ్ళకి ఒక ఎక్స్ట్రా ఫెసిలిటీ ఇవ్వాలి. వాళ్ళకు క్లాస్ అటెండ్ ఒకవేళ మిస్ అయితే మళ్ళీ వెనక్కి పడకుండా వాళ్ళు అటెండ్ కావాలి అని చెప్పి ఈ యొక్క ప్రయత్నం అనమాట. మిగతా వాళ్ళని కూడా మీరు చెప్పండి వాళ్ళు అటెండ్ మంచి అయ్యేటప్పుడు. ప్రయత్నం. ఓకే ఇన్షాల్లా. ఓకే ఓకే మరి వచ్చే వారం కలుద్దాము. అప్పటి వరకు సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ రికార్డింగ్ అప్లోడ్ చేస్తాను గ్రూప్లో. మీరు కావాలంటే దాన్ని చూడవచ్చు. ఓకే. ఓకే. అస్సలాము అలైకుం. సో